వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా గవర్నర్ గారు ఇంకో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించవలసి ఉంది అధ్యక్ష. అప్పటికే గవర్నర్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గవర్నర్ గారి స్పీచ్ని రకరకాలుగా వక్రీకరిస్తూ మీడియా పాయింట్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజం యావత్తు తలదించుకునేటువంటి పద్ధతుల్లో వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఏం మాట్లాడతారు అధ్యక్ష? గవర్నర్ గారు మాట్లాడుతున్నటువంటి స్పీచ్ గవర్నర్ గారు సావు డప్పు కొడతాడేమో అనుకున్నాం, కానీ ఈరోజు డీజే తీసుకొని వచ్చింది అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఏం మాటలు అధ్యక్ష ఇవి? ఏం భాష అధ్యక్ష వీళ్ళది? ఈరోజు మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భాష గురించి మాట్లాడతారు అధ్యక్ష. వారు మాట్లాడిన భాష ఏంది అధ్యక్ష? గవర్నర్కి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అధ్యక్ష? దీన్ని యావత్ తెలంగాణ సమాజం వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ దుర్మార్గమైనటువంటి భాషని, వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ధోరణిని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కల్లు గీత కార్మికులకు సంబంధించి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు వారిని ప్రమాద బారి నుంచి రక్షించడానికి ఈరోజు వాళ్ళ గీతా కార్మికులకు సంబంధించి కాటమయ కిట్లు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ ప్రమాద బారి నుంచి రక్షించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇంకా తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారు దావోసు పర్యటనకు వెళ్ళి 1,78,900 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నటువంటిది సగర్వంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేవు అధ్యక్ష. గతంలో అనేక ఐటీ సంబంధించినటువంటి నిపుణులను చెప్పుకున్నటువంటి వాళ్ళు, ఐటీ రంగంలో మేము గొప్పలమని చెప్పుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంతో పాటు దేశానికి తెలంగాణను ఒక రోల్ మోడల్గా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చేస్తున్ననేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమంలో గౌరవనీయులు పెద్దలు అమరుడు గద్దరన్న కానీ గూడ అంజన్న కానీ వారి పాత్ర, వారి కృషి, వారు తీసుకొచ్చినటువంటి సాహిత్యం తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది, నిటారుగా నిలబెట్టింది, విజయ తీరాలకు చేర్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారికి గడిచినటువంటి తెలంగాణకు పేటెంట్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం ఏంది అధ్యక్ష? గద్దర్ గారిని ఎండలో 3 గంటల గేటుకాడ కూర్చోబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. గూడ అంజయ్యను పట్టించుకొని చరిత్ర వారిది. ఈరోజు వారిని గౌరవించి గద్దర్ అవార్డుతో పాటు గూడ అంజయ్య గారి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గద్దర్తో పాటు ఇంకా అనేక మంది కళాకారులు ఈరోజు గూడ అంజయ్యతో పాటు జయరాజు గారు కానీ అనేక మంది కళాకారులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంది అధ్యక్ష. వారితో పాటు ఇక్కడికి అనేక మంది కళాకారులను ప్రోత్సహించడానికి గద్దర్ అవార్డును కూడా మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు తెలంగాణ గీతాన్ని, జయ జయ తెలంగాణ గీతాన్ని చాలా గొప్పగా చెప్పుకోరు, కానీ అందశ్రీకి గౌరవం ఇవ్వటమే గుర్తు లేకుండా, గౌరవం ఇవ్వటమే వాళ్ళకి ఇష్టం లేక ఆ జయ జయ తెలంగాణ పాటను కూడా జాతీయ గీతం చేయడానికి వాళ్ళు నిరాకరించారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ మనోభావాల్ని